హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ ఉత్పత్తులను కట్టడి చేసేందుకు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు హెచ్వాస్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. గోదాములు, ఫ్యాక్టరీలు, ఫుడ్ సప్లై చైన్పై దాడులు పెంచామన్నారు. ఆహారం కల్తీ, ఫేక్ బ్రాండ్లు తయారు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. సర్టిఫైడ్, బ్రాండెడ్ ఉత్పత్తులే వినియోగించాలని సూచించారు. ఆహారాన్ని కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వ్యాప్తంగా కల్తీ ఫుడ్ను నిరోధించడమే లక్ష్యంగా అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు హెచ్ఫాస్ట్ రూపకల్పన చేయడం జరిగింది. హెచ్ఫాస్ట్ ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో అయితే రైడ్స్ నిర్వహించడం, కల్తీ ఆహారాన్ని అయితే పట్టుకోవడం జరుగుతూ ఉంది. మనతో మాట్లాడడానికి హెచ్ఫాస్ట్ సంబంధించినటువంటి డీసీపీ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హెచ్ఫాస్ట్ ఎవ్రీడే యాక్టివిటీస్ చేస్తున్నాయి. సో యాక్టివిటీస్లో భాగంగా ఆ తనిఖీలో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి సార్? సో మన లాస్ట్ ఒక మంత్ నుంచి మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో ఒకటి హెచ్ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ ఆడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్ మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. ఈ లాస్ట్ ఒక నెల నుంచి మేము ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 కేసెస్ దీని సందర్భంగా బుక్ చేశాము. దీంట్లో మెయిన్ అబ్జర్వేషన్ అంటే ఈ మిల్క్ ప్రొడక్ట్స్లో చాలామంది అడల్ట్రేషన్ కేసెస్ మేము బుక్ చేశాము. ఈ పనీర్ కావచ్చు, కోవా కావచ్చు, తర్వాత ఐస్ క్రీమ్ కావచ్చు, కర్డ్ ఐటమ్ కావచ్చు. దీంట్లో ఎక్స్పైర్డ్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ పౌడర్, తర్వాత సింథటిక్ కలర్, కాస్టిక్ సోడా, రకరకాలుగా ఐటమ్ మిక్స్ చేసి ఇది ప్రిపేర్ చేస్తున్నారు. అన్హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తున్నారు. దీనిపైన కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పైన కూడా చాలా కేసెస్ బుక్ చేయడం జరిగింది. దీంట్లో ఈ జింజర్ గార్లిక్లో కొన్ని ఎక్స్పైర్డ్ ఐటమ్స్, సింథటిక్ కలర్, సాల్ట్ మిక్స్ చేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత టీ పౌడర్ సంబంధి కూడా కొన్ని కేసెస్ బుక్ చేశాము. ఈ టీ పౌడర్లో యూజ్డ్ టీ పౌడర్ కోతా టీ పౌడర్లో మిక్స్ చేసి దీంట్లో సింథటిక్ కలర్ యాడ్ చేసి సేల్ చేస్తున్నారు. తర్వాత మెయిన్ అబ్జర్వేషన్ అంటే నాన్ వెజ్ ప్రోడక్ట్స్లో కూడా ఈ నాన్ వెజ్ ప్రోడక్ట్స్ చాలామంది ఈ ఫ్రీజర్లో విదౌట్ ప్రాపర్ లైసెన్సింగ్ స్టోర్ చేస్తున్నారు. ఈ నాన్ వెజ్ ప్రోడక్ట్ స్టోర్ చేయాలి అంటే ప్రాపర్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ ఉండాలి. ప్రాపర్ క్లీన్ చేసి ప్రాసెస్ చేసి ఈ నాన్ వెజ్ ఐటమ్స్ -18 to -40 డిగ్రీలో స్టోర్ చేయాలి. బట్ విదౌట్ ఇది ప్రాపర్ టెంపరేచర్ ఫాలో చేసి విదౌట్ క్లీనింగ్, విదౌట్ ప్రాసెస్ వాళ్ళు స్టోర్ చేస్తున్నారు. తర్వాత పాత స్టాక్, కొత్త స్టాక్ మిక్స్ చేసి నెల స్టోర్ చేసి ఇది మ్యారేజ్ ఫంక్షన్స్, డైరెక్ట్ హోల్సేలర్లో అమ్ముతున్నారు. సో ఈ రకరకాలుగా ఇష్యూస్ మన ఇప్పటివరకు బయటికి వచ్చింది. అందరిపైన మేము కేసు బుక్ చేశాము. నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. సార్, మనం ముఖ్యంగా చూస్తే ఫుడ్ విషయానికి వస్తే జిహెచ్ఎంసీలో ఫుడ్ విభాగం ఉంది, అంతేకాకుండా టాస్క్ ఫోర్స్, ఇవన్నీ టీమ్స్ ఉన్నాయి కదా. కానీ మనకు హెచ్ఫాస్ట్ ప్రిపేర్ అయిన తర్వాతే, ఫామ్ అయిన తర్వాత కూడా 100 పైగా కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంలో ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కానీ, రెవెన్యూ టీమ్కి సంబంధించిన కోఆర్డినేషన్ ఎలా ఉంది సార్? సో ఇప్పుడే మన హెచ్ఫాస్ట్ టీమ్ ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మరియు జిహెచ్ఎంసీ ఆఫీషియల్ అందరి సమన్వయంతో పని చేస్తుంది. ఇప్పటివరకు మన పోలీస్ సైడ్ నుంచి ఎలాంటి స్పెషల్ టీం లేదు. సో ఇప్పుడే స్పెషల్ టీం ఫార్మేషన్ అయిన తర్వాత మన చాలా మంచిగా సపోర్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ నుంచి కూడా దొరుకుతుంది. ఈ మూడు కలిసి మేము ప్రతి ఇన్ఫర్మేషన్ పైన అక్కడ రేడ్ చేస్తున్నాము. తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి, జాయింట్ రేడ్ చేసి, శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్కి కూడా పంపించేస్తున్నాము. సో ఇప్పుడే కంబైన్ ఎఫర్ట్స్లో మంచిగా రిజల్ట్ వస్తుంది. మోర్ దాన్ 100 కేసెస్ కూడా బుక్ అయింది. ఈ శాంపుల్స్ కలెక్ట్ చేయడం, టెక్నికల్ సపోర్ట్ అన్ని మొత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సార్, ముఖ్యంగా చూస్తే ఇటీవల జరిగిన లైట్స్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు మ్యాంగోస్ కానీ, అదేవిధంగా ఇటు టీకి సంబంధించినటువంటి టీ పౌడర్స్ కానీ, అంతేకాకుండా కొన్ని కల్తీని గుర్తించారు కదా. సో వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేశారు? అండ్ గతంలో జరిగినటువంటి కేసెస్ రికార్డ్ ఏమన్నా ట్రాక్ చేశారా? అండ్ భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడే మన అన్ని అడల్ట్రేషన్ కేసెస్ పైన మేము చీటింగ్ కింద, తర్వాత ఈ ఫుడ్ అడల్ట్రేషన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసెస్ బుక్ చేస్తున్నాము. ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. సో ఫస్ట్ టైం ఆఫెండర్స్కి అది అరెస్ట్ చేసి వాళ్ళకి అప్రోప్రియేట్గా యాజ్ పర్ లీగల్ యాక్షన్ చేస్తాము. ఎవరైనా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ అది రిపీట్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ ఉంది. వాళ్ళ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, షాప్ క్లోజర్ చేయడం, తర్వాత బైండ్ ఓవర్ చేయడం, అట్లా టైప్లో యాక్షన్ ఉంటుంది. తర్వాత ఎవరైనా ఇంటెన్షనల్గా మల్టిపుల్ టైమ్స్ దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, పబ్లిక్ ఆరోగ్యంతో ఆడుతున్నారు, వాళ్ళపైన ఇంకా సీరియస్ పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము రెడీ ఉన్నాము. సార్, ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల జరిగిన కొన్ని కేసెస్లలో ఇటు హ్యాబిచువల్గా ఎవ్రీ సమ్మర్ వచ్చిందంటే మామిడి పళ్ళను వాటిని త్వరగా పక్వానికి రావడానికి అయితే కొన్ని ఫార్మ్స్, ఇథనాల్కి సంబంధించిన ప్యాకెట్స్ వాడుతున్నారు కదా. సో ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి సలహాలు ఇస్తారు సార్?
ఎస్ రైట్, అది మన సమ్మర్ సీజన్ వస్తే అంటే ఇది ఫ్రూట్ సీజన్, అది ఎస్పెషల్లీ అది మన మ్యాంగో ఫ్రూట్స్ చాలా ఫేమస్ ఉంది ఈ సమ్మర్ కాలంలో. ఈ మ్యాంగో ఫ్రూట్ రైపన్ చేయడానికి కొన్ని ఆర్టిఫిషియల్ కాల్షియం కార్బైడ్ యూజ్ చేయడం అది చాలా డేంజరస్ ఉంది, అది క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇథిలిన్ రైపనర్ అది అలౌడ్ ఉంది, యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ ఇథిలిన్ రైపనర్ అలౌడ్ ఉంది, బట్ అది ఓవర్డోస్ చేయవద్దు. సో లాస్ట్ వీక్ కూడా మేము ఆల్మోస్ట్ 8-10 గోడౌన్స్ పైన మేము రేట్ కండక్ట్ చేశాము. అప్పుడే మన అబ్జర్వేషన్ అంటే ఈ ఇథిలిన్ రైపనర్ వాళ్ళు ఓవర్డోస్గా దీంట్లో యూజ్ చేస్తున్నారు, డైరెక్ట్ ఫ్రూట్ కాంటాక్ట్తో యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అది. సో ఈ మామిడి, అదర్ ఫ్రూట్స్, బనానా, వాటర్ మెలన్ దీనిపైన కూడా మేము రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము, దీనిపైన కూడా యాక్షన్ చేస్తున్నాము. తర్వాత ఈ సమ్మర్ సీజన్లో ఈ కోల్డ్ డ్రింక్స్ కావచ్చు, సోడా కావచ్చు, తర్వాత ఐస్ క్రీమ్ కావచ్చు, ఆ ప్రొడక్ట్స్ కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10 ఐస్ క్రీమ్ వెండర్ పైన, మ్యానుఫ్యాక్చర్ పైన కూడా రేట్ చేయడం జరిగింది. అది చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి, ఆయిల్ యూజ్ చేసి, తర్వాత ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ యూజ్ చేసి అన్హైజీనిక్ కండిషన్లో ఇది ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నారు. దీనిపైన కూడా మేము కేసు బుక్ చేయడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్, మీకు ఏదైనా సమస్య ఉంది ఈ ఫుడ్ అడల్టరేషన్ గురించి, మీ ఏదైనా కంప్లైంట్ ఉంది, మేము ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా హెచ్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేశాము, 8712661212. ఇటు హెచ్ఫాస్ట్ సంబంధించినటువంటి డీసీపీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.